పిల్లలు మీ ముందు ఏమున్నాయి చెప్పండి నాకు. చింతపిక్కలు సంఖ్యలేనా? ఏ సంఖ్యకి తగ్గట్టు ఆ గడిలో అన్ని చింతపిక్కలు ఉన్నాయి, అవునా? 4 అంటే 4 ఉన్నాయి, 5 అంటే 5 ఉన్నాయి. అలా ఎంతవరకు ఉన్నాయి మీకు? 30 వరకు, 1 నుంచి 30 వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఆ చింతపిక్కలతో నాకు ఒక రెక్టాంగిల్ని, ఒక ఆకారాన్ని తయారు చేయాలి. రెక్టాంగిల్ తయారు చేయండి. రెక్టాంగిల్ వస్తుందా లేదా అన్నది మీరు చెక్ చేస్తూ ఆ రెక్టాంగిల్ తయారు చేయండి. పిల్లలు ఇప్పుడు మీరు రెక్టాంగిల్స్గా అక్కడ ఉన్న చింతపిక్కల్ని మార్చారు కదా, ఒకసారి వాటిని చూద్దాం మనం. ఓకే, చక్కగా పేర్చారు నాన్న. ఇప్పుడు మీరు వీటిల్లో ఏమైనా గమనించారా? ఏం గమనించారో నాకు ఒకసారి. అయ్యాయి, షేప్ అంటే రెక్టాంగిల్ షేప్ వచ్చింది. మరి ఒకసారి అవి ఏ నెంబర్స్కి అయ్యాయి, ఏ నెంబర్స్కి అవ్వలేదు అన్నది మనం ఇక్కడ రాద్దాము, సరేనా? రెక్టాంగిల్గా ఫామ్ అయిన నెంబర్స్ ఏవేవి అన్నది. రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు. మీరు కొన్ని స్క్వేర్స్గా కూడా పెట్టారు కదా, స్క్వేర్గా కూడా పెట్టారు. ఏ వాటికి స్క్వేర్ పెట్టారు చూడండి. 25 పెట్టారు, ఇంకా 16 పెట్టారు. రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఆ నెంబర్స్ని ఒకసారి ఇక్కడ రాయండి మీరు. వెరీ గుడ్. ఇప్పుడు వేటికైతే అవ్వలేదో ఇక్కడ రాయండి. లాస్ట్ ఎక్కి ఇక్కడ ఉన్నది ఒక్కటే పిక్క, అది స్క్వేర్ కాదు, ఏది కాదు. సో దీన్ని అసలు ఏమీ ఫామ్ అవ్వలేదు కాబట్టి దీన్ని తీసేయచ్చు. మనం ఒకటిని మనం ఏం చేయొచ్చు? తీసేయచ్చు. కొన్ని నెంబర్స్కి స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఫామ్ అయింది. ఈ నెంబర్స్కి ఏమైంది? ఫామ్ అవ్వలేదు, ఏవి రాలేదు. సో వీటిని ఏ నెంబర్స్తో అయితే మనకి స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఫామ్ అవ్వలేదో వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఏమంటారు నాన్న? తెలుగులో అయితే ప్రధాన సంఖ్యలు. ఏమంటాం వాటిని? ఏ వాటితో అయితే రెక్టాంగిల్స్ కానీ స్క్వేర్స్ కానీ ఫామ్ అయ్యాయో వాటిని మనం ఏమంటాము? కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు అని అంటాము. ఏమంటాము? సంయుక్త సంఖ్యలు, లేదా ఇంగ్లీష్లో అయితే మనము కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. తేడా తెలిసిందా ప్రైమ్ నెంబర్స్కి కాంపోజిట్ నెంబర్స్కిను? చూసినట్లయితే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఫామ్ అయ్యింది అంటే మీరు స్క్వేర్ కానీ రెక్టాంగిల్, ఇప్పుడు ఉదాహరణకి 12 తీసుకోండి, ఏ విధంగా పేర్చారు? రెక్టాంగిల్ ఫామ్ చేశారు. 6 into 2. 4కి ఎలా పెట్టారు? 2 into 2. 6కి 3 into 2. 8కి 4 into 2. 9కి 10కి 5 into 2. మరి 11కి అవ్వలేదు, 12కి ఎలా పెట్టారు? 6 into 2. 14కి ఎలా పెట్టారు? 7. 15కి ఎలా పెట్టారు?
3 into 5 వెరీ గుడ్. 16కి ఎలా పెట్టారు? 4. 17కి పెట్టగలిగారా? పెట్టలేకపోయారు. 18కి ఎలా పెట్టారు? 18కి ఎలా పెట్టారు? 9 into 2. వెరీ గుడ్. 9 into పిల్లలు ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ ఎలా ఏర్పడ్డాయి, ప్రైమ్ నెంబర్స్ ఎలా ఏర్పడ్డాయి? లాస్యా ప్రైమ్ నెంబర్స్ ఏవేవో చెప్పు నాన్న. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. వెరీ గుడ్ నాన్న. కాంపోజిట్ నెంబర్స్లో ఫస్ట్ది ఏది? సంయుక్త సంఖ్యలో మొదటిది ఏది? 4. వెరీ గుడ్. లాస్యా నువ్వు ప్రైమ్ నెంబర్స్ చెప్పావు కదా, అందులో ఏమైనా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయా, ఆడ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయా? 2 ఒక్కటే ఈవెన్ నెంబర్, మిగతావన్నీ ఏ నెంబర్స్? ఆడ్ నెంబర్స్. చూసారా, ప్రైమ్ నెంబర్స్లో ఉన్న ఒకే ఒక ఈవెన్ నెంబర్ ఏది అంటే 2, మిగతావన్నీ కూడా ఆడ్ నెంబర్స్.